ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ను ఏ అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది? ధన్యవాదాలు శర్మ. రఘురామ కృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను గతంలో 7 రోజులు విచారించడం జరిగింది. అయితే ఇటీవలే వాళ్ళ అమ్మగారికి అనారోగ్యంతో ఉంది, తనతో నేను ఉండాలని చెప్పేసి కోర్టును ఆశ్రయించి వెసులుబాటు పొందినటువంటి సునీల్ నాయక్ ఈ నెల 23 అంటే ఈ రోజు ఉదయం మళ్ళీ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరు కావాలని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరోసారి సునీల్ నాయక్ ఈ రోజు విచారణకు రానున్నారు. ఎస్పీ దామోదర్, విచారణ అధికారిగా ఉన్నటువంటి ఎస్పీ దామోదర్ నేతృత్వంలో ఈ రోజు విచారణ కొనసాగనుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే అప్పటి సిఐడి డిఐజీకి పనిచేసినటువంటి సునీల్ నాయక్ పాత్ర మీద ఇప్పటికే పలు కోణాల్లో ఎస్పీ దామోదర్ విచారించడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్టయితే రఘురామ కృష్ణరాజును హైదరాబాద్ అరెస్ట్ చేసి గుంటూరు ప్రాంతీయ సిఐడి కార్యాలయాన్ని తీసుకువచ్చి అర్ధరాత్రి సమయంలో అతని మీద చిత్రహింసలకు గురి చేసిన కేసుకు సంబంధించి ఇతని పాత్ర, సునీల్ నాయక్ పాత్ర కీలకంగా ఉందని చెప్పి కూడా విచారణలో వాళ్ళు దర్యాప్తు కూడా తేలింది. ఆ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా అనేక సాంకేతిక ఆధారాలు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ ఆధారాలతో సునీల్ నాయక్ ను రకరకాలుగా, అంటే అసలు ఆ రోజు అసలు సునీల్ నాయక్ ఒక ప్రజా ప్రతినిధిగా ఉన్నప్పుడు రఘురామ కృష్ణరాజును చిత్రహింసకు గురి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, అసలు అతను చిత్రహింసకు గురి చేయాలని చెప్పి ఎవరి ఆదేశాల మేరకు మీరు ఆ విధంగా నడుచుకున్నారు, ఎవరి పాత్ర మేరకు మీరు, ఎవరి సూచన మేరకు మీరు ఆ రోజు సిబ్బంది, సిఐడి సిబ్బంది అతని మీద చిత్రహింసలకు గురి చేశారు. అదేవిధంగా సిఐడి సిబ్బందితో పాటు బయట వ్యక్తులు కూడా వచ్చి ఆ రోజు రఘురామ కృష్ణరాజు మీద దాడి చేసినట్టుగా కూడా విచారణలో తేడా తెలమైంది. ఈ నేపథ్యంలో మీ పాత్ర ఏంటి, అసలు మీరు ఆ రోజు అసలు సిఐడి కార్యాలయానికి ఎందుకు వెళ్లారు, ఆ అర్ధరాత్రి సమయంలో మీరు అక్కడే ఉన్నారు కదా, మీ సమక్షంలోనే మీ ఆధ్వర్యంలోనే అతనిపై దాడి జరిగిందా అనే కోణంలో అయితే విచారణ అధికారి విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే చాలా విషయాలు కూడా దాదాపు 7 రోజులు విచారణ జరిగితే 7 రోజుల్లో కూడా సునీల్ నాయక్ పూర్తి స్థాయిలో విచారణకు సహకరించలేదు. అన్నిటికీ కూడా పొడిగా సమాధానం చెప్తూ వచ్చారు, కొన్నిటికి తెలియదు, మర్చిపోయినట్టు కూడా చెప్తూ వచ్చారు. అయితే ఏదైతే ఆధారాలు ఉన్నాయో, సాంకేతిక ఆధారాలు కావచ్చు, సీసీ ఫుటేజ్ ఆధారాలు కావచ్చు, వాటన్నిటిని కూడా అతని ముందు ఉంచి వీటికి ఏం సమాధానం చెప్తారంటే వాటన్నిటి కూడా దాటవేత ధోరణి అయితే వ్యవహరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం ఇప్పుడు గత మార్చి 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు హైకోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే 7 రోజుల పాటు విచారణకు హాజరైన సునీల్ నాయక్ 12వ తేదీన హైకోర్టును ఆశ్రయించి వెసులుబాటు పొందారు. ఈ నేపథ్యంలోనే మరోమారు ఈ రోజు ఖచ్చితంగా మీరు విచారణ అధికారికి ముందు హాజరవ్వాలి, విచారణకు సహకరించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ అయితే తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే విచారణకు సంబంధించి కీలక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిందితులు వాళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారణాధికారి విచారించారు. అందులో ప్రధానంగా ఉన్నటువంటి అప్పుడు సిఐడి చీఫ్ కావచ్చు, సునీల్ కుమార్ ని కావచ్చు, తర్వాత ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి అప్పుడు విజయపాల్ ని కావచ్చు, తర్వాత జీజీహెచ్ సూపరింటెండెంట్, మాజీ సూపరింటెండెంట్ అటువంటి ప్రభావతిని, వీళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది. కీలకమైన వ్యక్తి వచ్చేది సునీల్ నాయక్. ఈ సునీల్ నాయక్ గతంలో విచారణ కూడా సహకరించలేదు, పలుమార్లు నోటీసులు ఇచ్చినా కూడా స్పందించిన పరిస్థితి. అయితే హైకోర్టు ఆదేశాల మేరకే అతను ఇప్పుడు విచారణకు అయితే హాజరవుతున్నారు. ఈ విచారణలో కూడా అతను పూర్తి స్థాయిలో సహకరించిన నేపథ్యంలో అతని నుంచి పూర్తి వివరాలు రాబట్టి దర్యాప్తుని చాలా వేగంగా పూర్తి చేయాలని చెప్పి కూడా విచారణాధికారి ఎస్పీ దామోదర్ అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే విచారణ చాలా కీలకంగా ఉంది. ఈ విచారణలో అది ఇంకా ఏదైతే లోతగిన విశ్లేషణ, అసలు ఈ పాత్ర మనకి రఘురామ కృష్ణరాజుని కస్టడీ టార్చర్ చేసిన వెనక ఎవరున్నారు, ఎవరి ఆదేశాల మేరకు అంతా జరిగిందనేది పూర్తి ఆధారాలతో దర్యాప్తుని ముగించేందుకైతే ఎస్పీ దామోదర్ ప్రయత్నిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు వీరాంజనేయులు.